14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని, టీచర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా చెప్తా ఉన్నా సార్. నేను చూసిన కొన్ని నిజాలు మీతో మాట్లాడుతా ఉన్నా. మీరు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మీరు కేటీఆర్ని పట్టుకొని నీ అవ్వ అని అనొచ్చునా? మీరు అనొచ్చునా సార్? నువ్వు ఒక ముఖ్యమంత్రి కదా, ఏం మాటలు అంత అహంకారమా? అంటే ముఖ్యమంత్రి నేనున్నానా? ఎన్ని రోజులు ఉంటుంది నీ ముఖ్యమంత్రిగిరి? అసలు ఏం తెలుసు? కేటీఆర్ నీ అవ్వ అని మాట్లాడినవు. కేటీఆర్ అవ్వ గురించి నీకేం తెలుసా అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో ఆ తల్లి కేటీఆర్ గారు వాళ్ళ అమ్మ, ఆ తల్లి ఒక్క రోజు కూడా కంటిన్యూ నిద్రపోలేదు. అర్ధరాత్రి ఎప్పుడు తెలంగాణ ఉద్యమ బిడ్డలు ఇంటికి వచ్చినా కూడా కడుపు నిండా అన్నం పెట్టినటువంటి తల్లే బాబు. నీకు తెలియకుంటే నువ్వు అప్పుడు ఏడున్నావు, నీ బతికేడున్నది. ఆంధ్రలో పెట్టిన బిర్యానీ పొట్లాలు తిని కూడా బతికిన రోజున తెలంగాణ బిడ్డలకు ఆ తల్లి నందినగర్లో ఇంట్లో అన్నం పెట్టింది. మాలాంటి అనేక మంది తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ రాత్రనక పగలనక స్వయంగా వడ్డించింది. అట్లాంటి తల్లిని పట్టుకొని అందరు తల్లి, ఆమె ఒక్క కేటీఆర్ తల్లే కాదు, మాలాంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలు అందరు కూడా ఆమె తల్లి లాంటిది. అట్లాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వ అనొచ్చునా? ఒకసారి మీ అవ్వని అడుగు, పోయి చెప్తుంది. ఉంటే అడుగు నువ్వు. నేను గిట్లా కేటీఆర్ గిట్లా మాట్లాడినాను, ఏమంటుందో నీ తల్లి చీపురు కట్టతం కొడుతుంది. నేను చీపురు కట్టతం కొడుతుంది. ఆడబిడ్డలను అడుగుతుండు, అవునా అని అడుగుతురు. వాళ్ళ చేతుల్లో ఏమి లేవు, చెక్ చేసి పంపించు. చీపుర్లు ఉంటే నేను నానే చీపుర్లతో కొట్టేటోళ్ళు ఆడబిడ్డలు. ఒక సర్పంచ్ల సత్కార స్థర్మంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి తల్లుల గురించి, అవ్వల గురించి నీ అవ్వ అని మాట్లాడినటువంటి కుసంస్కారం ఉన్నది నీకు. అసలు నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తున్నది మాకు. నువ్వు భాష మార్చుకో, తెలుసుకొని మాట్లాడుకోవాలా ఎవరు ఏంది అనేది. నీకు ఎట్లా నేను 100% చెప్తున్నావు, ఇది చివరి ముఖ్యమంత్రి నేను చెప్తున్నా కదా. నువ్వు అన్నో మల్లతాపకు రాని అని కాదు. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉండడం చూసుకో నువ్వు.